సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధించిన ఘనత తమ విద్యాసంస్థకే దక్కిందని శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ రామచంద్ర విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. దీంతో విద్యార్థులను చైర్మన్ బివి కృష్ణారావు అభినందించారు. ఈ సందర్భంగా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పి అశ్వారావుతో కలిసి చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ సీనియర్ ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి 984, వి యామిని 983, కె రాజేష, జి రామాంజనేయులు 969 మార్కులు సాధించారని అన్నారు. అదేవిధంగా సీనియర్ బైపీసీ విభాగంలో ఎస్డి అజీమున్నీసా 962, ఎం నాగశ్రీ 960, పి వెంకట దివ్య వైష్ణవిశ్రీ 956, సిఈసి విభాగంలో ఎం ఈశ్వరి 960, జి సంతోషి 957 మార్కులు సాధించారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో వి సంపత్ 455, జి కార్తిక్ సాయి 447, బైపీసీ విభాగంలో డి లీలా వెంకట శివ సంజయ్ 411, సిఈసి విభాగంలో ఎన్ సురేఖ 437 మార్కులు, బి సునీత 432 మార్కులు సాధించారని అన్నారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధించడమే తమ విద్యాసంస్థ యొక్క ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరెస్పాండెంట్ బీవీఎస్ జగదీష్ కుమార్, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ వారు విడుదల చేసిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో మా స్టూడెంట్స్ అత్యధికమైన మార్కులు సాధించి మంచి రిజల్ట్ సాధించినందుకు మా విద్యార్థులందరికీ అదేవిధంగా మా టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రామచంద్ర విద్యా సంస్థ సామాన్య విద్యార్థిని కూడా అసామాన్య విద్యార్థిగా ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి వచ్చిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా సుమారుగా 2 స్టేట్స్ 10 years బ్యాక్ 2 స్టేట్స్ కలిసి ఉండగా 2 స్టేట్లలో సిఈసి విభాగంలో గంటా శ్రీనివాసరావు గారి చేతి మీదుగా రాష్ట్రంలో ఫస్ట్ వచ్చినటువంటి దివ్య సిఈసి విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ వచ్చింది. 2 స్టేట్లు కలిసి ఉండగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్లాండ్ ఏరియాలోనే మేము అత్యధిక మార్కులు సాధిస్తూ ఈ రోజు ఈశ్వరి సిఈసి విభాగంలో 960 మార్క్స్ 1000కి సాధించి ఎంపీసీ విభాగంలో 984 అలాగే బైపీసీ విభాగంలో 962 సాధించి అన్ని విభాగాల్లో కూడా చక్కటి రిజల్ట్ సాధించిన మా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సెకండ్ ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి 984 మార్కులు, 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించింది. అలాగే సెకండ్ ఎంపీసీ వి యామిని 983 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సెకండ్ బైపీసీ విభాగం నుంచి ఎస్డి అజిమున్నీసా 962 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సెకండ్ బైపీసీ నుంచి ఎం నాగశ్రీ 960 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే వెంకట దివ్య వైష్ణవి కూడా ఇంకొక విద్యార్థి 956 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సిఈసి విభాగం నుంచి ఎం ఈశ్వరి 960 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సెకండ్ సిఈసి విభాగం నుంచి మరొక అమ్మాయి జి సంతోషి 956 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ ఫలితాలు చూసుకున్నట్లయితే ఎంపీసీ విభాగం నుండి సంపత్ 455 మార్కులు సాధించడం జరిగింది, 470 మార్కులకు గాను. అలాగే ఇంకొక అబ్బాయి జి కార్తిక్ సాయి 447 మార్కులు సాధించడం జరిగింది. అలాగే బైపీసీ నుంచి 411, అలాగే సిఈసి విభాగం నుంచి 437, 432 విద్యార్థులు సాధించడం జరిగింది. ఈ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ. My name is Yamini. I got 983 marks in public examinations. Thank you to all my lecturers for their encouragement and guidance. Thank you for giving this opportunity. నా పేరు మడిశెట్టి ఈశ్వరి. నేను శ్రీరామచంద్ర కాలేజ్లో చదువుతున్నాను. నాకు సిఈసిలో 960 మార్క్స్ వచ్చాయి 1000కి. చాలా హ్యాపీగా ఉంది. మా సార్స్ అందరూ చాలా బాగా టీచ్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు. ఇదంతా మా సార్కి డెడికేట్ చేస్తున్నాను నా సక్సెస్. ఈరోజు నేను జేఆర్జీలోనే ఎక్కువ మార్క్స్ వచ్చాయి నాకు సిఈసిలో. దానికి కారణం మా సార్స్. శ్రీరామచంద్ర కాలేజ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. My name is Nagasri. I am studying second BPC. I got 960 marks, 1000. I am very happy to success. My name is Sanjay. I am studying first BPC in Ramchandra College.
With the help of my lecturers and tests, I got a best score in this public exam. I feel very happy. Thank you to all. మై నేమ్ ఇస్ జి కార్తిక్ సాయ్ శ్రీనివాసపురం. నేను 10th హై స్కూల్లో చదివాను. అలాగే నా 10th నేను అనుకున్న సక్సెస్ చేరుకోలేదని చెప్పి రామచంద్రలో జాయిన్ అయ్యాను. నేను ఈరోజు ఎంపీసీలో 2nd ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా సక్సెస్ కారణం మా సార్స్ చాలా బాగా చెప్పారు. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటారు. మా మేనేజ్మెంట్ అందరూ కూడా మా కాలేజ్కి బాగా హెల్ప్ చేయడం వల్ల మా సార్స్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటానని